10 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఈరోజు 10 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్న మా రసమన్న గారిని మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి గౌరవ సభాధ్యక్షులు రసమన్న గారికి, మన జిల్లా ఇన్ఛార్జి గారైన మన జీవనన్న ఎమ్మెల్సీ గారికి, రమణన్న గారికి, ఎమ్మెల్సీ గారికి, సోదరుడు కౌశిక్ గారికి, సభాధ్యక్షులు జీవి గారికి, మరి వేదికంచిన ఎర్రోల సిరణ గారికి, రవీంద్రరావణ గారికి, మా దేవేంద్ర రెడ్డి గారికి, మా కార్పొరేటర్ మల్లేశన్న గారికి, మా వీరన్న గారికి, అన్యదా పంచు వేదికైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోం. మనమందరంగా హరీష్ అన్న మాటల కోసం వచ్చినాం. మీరు కాదు, నేను కూడా హరీష్ అన్న ఏం మాట్లాడతాడు, దాన్ని మన కార్యకర్తకు ఎట్లా చేరవేయాలి, రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి మనం ఎలా సమయం కావాలని చెప్పేసి అందరం హరీష్ అన్న మాట కూర్చున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసే, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈ రోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారు ఆపని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా, తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అని వస్తున్నప్పుడు మానేరు వాగు నుంచి చూసుకొస్తాను చూసినా బిడ్డ, గద్ద లెక్క వాలిపోయారు. ఎందుకోసం ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, మానే డ్యామ్ లో నీళ్లు నిల్వ వెరగాలని చెప్పేసి మట్టి తీసి నిల్వ వెళ్ళని చెప్పిర్రు. కానీ మునుం పట్టినట్టు మునుం పట్టిర్రు. అటు పోయినరు, అటు ఏమైంది బిడ్డ, మోయత్తు మచ్చరు దాకా తీసుకుంటా వేరు, ఇటు మిట్టుమానేరు దాకా కాజీపూర్ దాకా మొత్తం కూడా వేల ప్రొక్లాన్ని పెట్టుకొని తీస్తాను. అంటే ఒక్క 2 నెలల లోపలనే కోట్ల రూపాయల విలువ గల మన ఉసుకనెత్తుకపోతే వచ్చిండ్రు. అందుకే మా హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడుతుండు, గద్ద లెక్క తనకపోతారు కాబట్టి ఈ సంపద కాపాడాల్సిన బాధ్యత మనది. సంపద కాపాడితే రేపు రాబోయే కాలంలో నీళ్లు ఆపి వ్యవసాయదారులకు అవసరం పడతాయి. కాబట్టి ఆ సంపద కాపేందుకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, రామరాజ్యం వచ్చింది. మనం 2 సంవత్సరాలు చేసినాం. ఒక 2 సంవత్సరాలు ఓపికబట్టుండ్రి. ఈ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. కానీ ఒక్కటి మాత్రం మీ అందరి మనసులో మాట ఒకటి చెప్తా, అందరి మనసులో మాట నేను హరిచనకి చెప్తా, బరాబరే వీరందరూ పార్టీ కష్టకాలంలో కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, రాత్రి పండగ మనము పార్టీకి అండగా వచ్చినాం. కానీ మనం నిష్పెట్టిపోయారు కొంతమంది దొంగలు. వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళా నాసు పెట్టుకొని కూర్చుంటూ రద్దామని చెప్పి వాళ్ళని రానియకుండా చూసే బాధ్యత మనం హరిచన పెట్టాలి. ఇప్పటికే మనం అంటారు, మన కరిమల చాలా మంది వేరు అన్న, ఏమనుకోకే తెలుసో తెలియకో వేయనన్నా, నా మీద కేసులు పోయినా ఏమైనా ఛాన్స్ ఉందా అన్నాడు. నేను అన్న బిడ్డ నువ్వు వస్తే నేను పోతే కొంచెం నువ్వు రాని రాకిటని చెప్పిన. అటువంటి శక్తులను మనం అడ్డుకట్టారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు, అధికారంతో ఉన్నప్పుడు పైసలు సంపాదించుకొని పదవి సంపాదించుకొని అధికారం ముంగని మనం ఇచ్చిపెట్టిన వాళ్ళు మళ్ళీ అధికారం రాగానే వచ్చిన వారుగా కబద్దారని చెప్పేసి మనం అందరించుకొని ఎవరైతే జెండా పట్టుకొని ఉన్నామో కాపాడుకున్నావో వీళ్ళను కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత మేము తీసుకోవడం చెప్పుకోసం మరొక్కసారి ఇదే ఉత్సాహంతో ఒక్కసారి స్టార్ట్ అయినాం. ఇదే ఉత్సాహం మళ్ళీ ఎన్నికలలో గెలిచే వరకు రసమని గెలిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వచ్చేదాకా దయచేసి సోదరులారా ఇదే ఒక్కసారి మన జెండా పట్టుకున్నామంటే ఎన్నికలు అయ్యాక పార్టీని కాపాడుకుందాం. ఒక్కసారి పార్టీని కాపాడితే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ పార్టీని కాపాడాలి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తు. లేకుంటే రాబోయే కాలం ఇలాగే కొనసాగితే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పరిపాలన చేస్తే గిట్ట రాబోయే కాలంలో ఈ తెలంగాణ మరో ఛత్తీస్గఢ్ లాగా మారే అవకాశం ఉన్నది, మరో జార్ఖండ్ లాగా మారే వచ్చింది. ఇప్పటికే పైసలు అమ్ముదామంటే కొనటోటి దిక్కులేడు. ఉన్న రాష్ట్రంలో పైసలన్నీ కూడా ఈ సంచులలో పట్టుకొని పోయి ఢిల్లీలో పడ్డాయి. అందుకే సోదరులారా ఇలాగే ఈ పార్టీ కొనసాగితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే, ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగితే మాత్రము రాబోయే కాలంలో తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతాయి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ డెఫినెట్ గా
కేసీఆర్ ప్రభుత్వం కోసం ఇక్కడ నుంచే అహర్నిశలు కష్టపడాలని దానికి మన రథసారథులుగా ఇటు ఒకసారి హరీష్ అన్న ఇటు కేటీఆర్ గారు వీళ్ళిద్దరు వల్ల డెఫినెట్ గా అందరికీ నమ్మకం ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో 85-90 సీట్లకు తక్కువ రాకుండా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పుకుంటూ డెఫినెట్ గా మనందరంగా పార్టీకి అండగాలని చెప్పేసి మా రసమైన గారిని మళ్ళీ బ్రహ్మాండంగా జీవించి గెలిపియాలి. మాకు అండగా ఉన్నాయనే అందరికీ పేరు పై నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఒకసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈనాటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా మంది పెద్దలు వచ్చారు. అందరి తరపున అందరు అదే అంటున్నారు, అన్న అందరం కూడా హరీష్ అన్న మాటలు వినాలి, హరీష్ అన్న చెప్పే పార్టీ నిర్ణయాలు దిశ నిర్దేశాలు మనం నడవాల్సింది ఉన్నది కాబట్టి అందరి తరపున అన్ననే మాట్లాడు, మాకు ఆ సమయం కూడా అన్నకే ఇద్దామని చెప్పేసి మా రమణన్న కానీ కౌశిక్ భాయ్ కానీ గెల్లు కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. అయితే జీవనన్న మాట్లాడే ముందు మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వాస్తవంగా చాలా మంది పేర్లు రాసుకున్నా. రాత్రి 12 గంటల దాకా స్టేజ్ మీద ఎవరు విలువాలని రాసుకున్నా, కానీ అంత స్టేజ్ మీద కూర్చున్నట్టు కాబట్టి వేరే ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అంటేనే అందరు కూడా గౌరవించబడ్డటువంటి వాళ్ళే, అందరు కూడా శ్రమ ఫలితం ఉన్న వాళ్ళే. దయచేసి క్షమించండి, కింద ఉన్న వాళ్ళు క్షమించండి, మీద ఉన్న వాళ్ళు కూడా క్షమించండి. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి పెద్దలు జీవన్న గారికి, అలాగే ఇన్ఛార్జీలు అన్న రవీంద్రరావు అన్న గారికి, అలాగే పెద్దలు నేను అడగగానే తమ్ముడా నేనున్నానంటూ నాకు భరోసానిచ్చి వచ్చిన మా రమణన్న కానీ, అలాగే పెద్దలు కౌశిక్ రెడ్డి సాబ్ కానీ, అలాగే గెల్లు శ్రీనివాస్ కానీ, రవీంద్ర అన్న కానీ, ఇటువైపు నిలబడ్డటువంటి మన గంగులన్న, ఇక వేణు మావోలు, ఇక చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మీ అందరు కూడా అన్నింటికన్నా కూడా ఇవాళ నేను ఇక్కడ నిలబడనంటే నన్ను నిలబెట్టినటువంటి నా కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం వేసినది, చాలా ధైర్యం కూడా వచ్చినది చాలా రోజుల తర్వాత. ఎందుకనంటే ఒక అబద్ధాలతోని గద్దెనెక్కి అబద్ధాల మీద పాలన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వీర సైనికులై నిలబడ్డటువంటి నా బీఆర్ఎస్ పార్టీ సైనిక శక్తికి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మానకొండూరు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా గులాబీ జెండాకు అడ్డగా నిలబడ్డటువంటిది మానకొండూరు. ఒక చిన్న మార్పు, చిన్న ఆశతోని ప్రజలు ఒక్కసారి బిడ్డ మీరు పాలితనేగా కాదు, మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నించే వాళ్ళగా నిలబెడతాం మేమని చెప్పేసి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా నిలబెట్టినటువంటి ప్రజలు కూడా హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అన్న కూడా చెప్తా ఉన్నా, హరీష్ అన్నకు అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచులను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద మళ్లీ రావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నదో ఇదే అలుగునూరు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అనగదొక్కి కార్పొరేషన్ హైయెస్ట్ మెజార్టీతో ఇలా మా అలుగునూరు మా కాలువ మల్లేశం అత్యంత అద్భుతంగా గెలిపించినందుకు, అలాగే ఇలా ఇది ఈ గెలుపు మన గెలుపు, మా కార్యకర్తల గెలుపు, మా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త యొక్క గెలుపులో ఇలా మా మల్లేశం అని ఉన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలను మీకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ 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 చెబుతా ఉన్నా, రేపటి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది. ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. మనకు కూడా చాలా మనం చూస్తా ఉన్నాం, రాత్రికి రాత్రి 10 మందికి తాగుబోతులను పిలిచి మన ఫ్లెక్సీలను చింపేసేసి మన తోరణాలు చింపితే తెల్లారి ప్రోగ్రాం ఆగుతాం అనుకున్నాడు. బిడ్డ రే నిన్ను పండబెట్టి తొక్కైనా పర్వాలేను, మా పార్టీ జెండా ఎగరేసి తప్ప మా వాళ్ళు వెనుక పోయేటోళ్ళు గారు. చూసినవా
ఇవాళ పార్టీ సమావేశం మీటింగ్ లాగా లేదు, ఇవాళ ఒక పండగలాగా ఉన్నది. ఇక్కడ ఒక పండగలాగా ఉన్నది. ఆ పండుగకు మన హరీష్ అన్నను చుట్టపులాగా తోలుకొచ్చుకున్నట్టుగా, మనకు అతిథిగా తోలుకొచ్చుకున్నట్టుగా ఉన్నది. బయటకు అంతమంది ఉన్నారు. కూసుందామంటే కుర్చీ లేనటువంటి మీటింగ్లు ఇది మనకు మాత్రమే. ఇవాళ మనం ఈ బలంగా, ఇంత ధైర్యంగా, ఇంత ప్రేమలతోని నన్ను నిలబెట్టినందుకు నీకు ఎల్లవేళల జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నేను వందకు చెప్తా ఉన్నా. ఓ తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా రాగానే 2 సార్లు నాకు గొప్ప అవకాశం ఇచ్చినారు. చిన్న ఏమన్నా ఉంటే కూడా మనసులో పెట్టుకోకండి దయచేసి. ఎందుకనంటే నా ఒక్కని కోసమో, నా మీద కోపం కోసమో రేపు ప్రజల కోరిక మీద కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. గా తొవ్వల్ల మనం నడవాల్సిన, ప్రజల తొవ్వల్ల మనం నడవాల్సినటువంటి అక్కరే ఉన్నది. కాబట్టి ముందుకు పోదాం. మనకు అనేక మంది అన్న ఉన్నాడు, మనకు హరీష్ అన్న ఉన్నాడు, పక్కనే గంగన్న కూడా ఉన్నాడు. మనకు ఆపదకో సంపదకో నేను ఉన్నానంటూ ఇంతమంది మన వెనుక నిలబడి ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా మంది కేసులు పెట్టిండు. ఇక్కడ చాలా మంది రోజు కేసులు. మా సతీష్ అనే తమ్ముడు ఉంటాడు, వాని మీద అట్రాసిటీ కేసు పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టిందని. మా సతీ ఉన్నాడు ఇక్కడ, మావని రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పిచ్చోడా, గవ్విటికి భయపడతాం రా భయ్. మేమెవరిమి? నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. లాఠీలకే భయపడలేదు, తూటాలకే భయపడలేదు. మిస్టర్ కవ్వంపల్లి, నీ తాటాకి చప్పులకు మేము భయపడతామారా బాబు బిడ్డ? నీవు అమాయకునివి. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు కాబట్టి నువ్వు అమాయకునివి. నీకేం తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, మానకొండూరులో అన్నా నేను చెప్తా ఉన్నా, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్నా. మీరే నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మానకొండూరు చెరువు అన్ని కూడా మన మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి చెరువుల నిండా నీళ్లు నింపి, నీళ్ల నిండా చేపలు నింపినటువంటి పరిస్థితి నుంచి ఇలా ఏ చెరువులో కూడా ఒక్క నల్ల మట్టే లేకుండా కసుకతో గీక్కొని మట్టి నమ్ముకున్నటువంటి చరిత్ర ఉన్నదన్న. మట్టి ఒక్క చెరువులో కూడా ఇంత మట్టి లేదు. ఒక వాగులో ఇసుక ఉన్నదా? ఓ చెరువులో మట్టి ఉన్నదా? ఏ గుట్టకింత అంత రవుతున్నదా? లేదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదంటే గది ఉన్నది. ఇలా నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. హరీష్ అన్న నీకు నమస్కారాలు చెప్తా ఉన్నా. హరీష్ అన్న లేకపోతే ఇలా తోటపల్లి రిజర్వాయర్ లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా. ఆ తోటపల్లి రిజర్వాయర్ ను ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఏం చేసిరు, ఏం చేసుకురు అంటే బరాబరి మనమే చేసినాం. మిడ్ మానేర్ ఎవరు కట్టిండు? నీ అయ్య కట్టిండా? అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు? రంగనాయక సాగర్ ఎవరు కట్టిర్రు? తోటపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిర్రు? ఇలా 4 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి చరిత్ర ఇలా మన కేసీఆర్ గారిది. అన్న దగ్గరుండి పూర్తి చేయించినటువంటి మన హరీష్ అన్నది పూర్తి చేసిన రసం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇక తాగడానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి నుంచి గోదావరి నీళ్లతోని రైతన్న కాళ్ళు కడిగినారు కదనే మీరు. మీకు ఇంతకన్నా చెప్పుకోవడానికి మనమేం కావాలన్నా? ఇంకా మనం బరాబరి మనమే చేసినాం. ఏది చేసినా మనమే చేసినాం. ఏం చేసినా మనమే చేసినాం అన్నా. వాళ్ళు చేసిందంతా ఈ 2.5 సంవత్సరాలు దోపిడీ మాత్రమే. కాబట్టి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడికి అవకాశం ఉండొద్దు. మళ్ళీ కలబడదాం, మళ్ళీ కొట్లాడదాం. రేపు మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా 100% చూస్తామన్నటువంటి నమ్మకము ఇలా మీ అందరు చూసిన తర్వాత నాకు కలిగినది. చాలా సంతోషం వేసింది. భయపడ్డాం మేము. అరే వీడు భయపట్టిస్తున్నాడు కదా, ఎక్కడ భయపడతారేమో అని అనుకున్నాం. కానీ భయం అంటదే ఎరగనటువంటి నా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంతమంది కదిలొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా దండాలు తెలియజేస్తూ, ఒక్క నిమిషం మీకోసమే. ఇప్పుడు ఒక్కసారి అందరు మళ్ళొక్కసారి పక్కా చూద్దామా? ఏయ్ అందరిగా కింగిర కిర 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 ఔరేకు తక్క కింగిర కిర 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 కేసీఆర్ పక్క కింగిర కిర 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 ఔరేకు తక్క కింగిర కిర 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 కేసీఆర్ పక్క కల్లయ్య
మరే మోసపోను చల్ బై దేకిలేగే మానకొండరు ఇల్లదగుంట కేశవపట్ట జై తెలంగాణ. నీ పాసేమో ఢిల్లీ మాదేమో గల్లీ అసలు ఎందిర నీళ్ళల్లి అది అసలు నన్ను నేను పాంచన్ గుజరాతోనికి మొక్కన్ మా దమ్ము చూడు దక్కన అది ఏమొస్తదని అంటివి తెలంగాణ వచ్చినాక చీకటైతదంటివి గడియ కూడా పోని అరే కరెంటు ఖర్చు చూసినవా మోచేతి లోతుల నీళ్ళొచ్చినయి చూసినవా చూస్తావా దేకిలంగే 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 పల్లెల్లో రైతన్నల సంబురాలు చూడరా పట్నంలో రాలుతుంది పెట్టుబడుల జాతర రాసుకోర బిడ్డ ఇది కేసీఆర్ అడ్డ అరే తెర్లు కాదు తెలంగాణ కింద మీద పడ్డ దేకిలంగే కన్నెరువరం తిమ్మపూరు బల 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 హా జై తెలంగాణ. థ్యాంక్ యూ మీ సంతోషం కోసం నేను ఎంత మాట్లాడినా ఆఖరిగా నువ్వు వాడాల్సిందే అన్న అని చెప్పినారు కాబట్టి మీకోసం మళ్ళీ చూద్దాం, మళ్ళీ కేసీఆర్ని తీసుకొచ్చుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరు కూడా పురిది పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా కేసీఆర్ గారి ఆదేశానుసారం మన బాధ్యతలు మోస్తున్న మనకందరికీ తెలిసిన మన పెద్దన్న జీవన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం వీళ్ళ కార్యకర్తల బలంతోనే ఈ రాజకీయ పార్టీ అని నిలబడుతుంది. అటువంటి కార్యకర్తలను సుశిష్టులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దాలనేటువంటి భావనతోని చేపట్టబడేటువంటి సభ్యత్వ కార్యక్రమం నమోదుకు సంబంధించి మనందరినీ మోటివేట్ చేయాలని చెప్పని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకోవటం, కార్యక్రమ నిర్వాహకులు, మీ ప్రియతమ నాయకులు, గతంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరుడు రసమై బాలకిషన్ గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి వెన్నంటి తెలంగాణ సాధనలో ఏదైతుందో ఉద్యమ బలోపేతం కొరకు పాటుపడి ఇవాళ దశాబ్ద కాలం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు, కార్యక్రమంలో పాల్పొందుకుంటున్నటువంటి మా సోదరుడు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు సోదరుడు ఎల్ రమణ గారు, సోదరుడు హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఈ సభ్యత్వ నమోదులో సమన్వయం చేసి అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నిర్వర్తించుతున్నటువంటి రవీందర్రావు గారు, గెల్లు శ్రీనివాస్ గారు, మా సోదరుడు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, ఇక వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ ఇతర ప్రజాప్రతినిధులు, ఇలా మానకొండ నియోజకవర్గ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ నాయకులు, అంటే నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇలా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాను. నేను ఈ మధ్య మొన్న హుజురాబాద్ నియోజకవర్గం, వేములవాడ, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలన్నీ కూడా
ఈ సభ్యత నమోదు సంబంధించి పర్యటించడం జరిగింది. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం అని చెప్పంటున్నాను నేను. అక్కడ కేటీ రామారావు గారు, ఇక్కడ హరీష్ రావు గారు అని చెప్పంటున్నా. వారిద్దరూ జంటగా ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారికి ఎడమ కుడి భుజాలుగా నిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. ఇవాళ అందరం కూడా చెప్పంటున్నాను నేను. అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మన కొరకు ఉద్భవించిన పార్టీ అని చెప్పంటున్నాను. ఇప్పుడు రసమై బాలకిషన్ గారు ఒకప్పుడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడక ముందు మన మానకొండ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేవలం ఏదైతుందో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, వర్షాధారంగా ఆధారపడి ఏదైతుందో ఆరుతడి పంటలకి మాత్రమే పరిమితమైన ఈ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా జలమయం చేయాలనే ఒక భావన సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపు అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటువంటి ప్రాణహిత గోదావరి నదీ జలాలను వీళ్ళ తుమ్మడేటి వద్ద నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి యొక్క సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలో పరిమితం కాదు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరానికి ఏదైతుందో త్రాగునీటి పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తూ ఏదైతుందో నిర్మాణం చేపట్టే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పియర్స్ పింగిపోతాయి. 2 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నాయి. వాటి మరమ్మతుకు ఇంతవరకు ఏదైతుందో కనీసం అంచనాలు రూపొందించలేదు చెప్పంట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. కూళేశ్వరం ప్రాజెక్ట్ నేనంటూ ఈ తెలంగాణ భవిష్యత్తు ఆ కూళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉందని చెప్పండి మనం చేస్తామని చెప్పంటున్నాను. ఆ కూళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు చేపట్టబడితేనే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది తీర్చిదిద్దబడడం సాధ్యం కాదు అని చెప్పిన మనం చేస్తామని చెప్పంటున్నాను. నువ్వు 2 పియర్స్ కుంగితే మరమ్మతు చేపట్టలేనుడివి. ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే శ్రీశైలం టనల్ నిర్మాణ దశలో కుంగి 8 మంది కార్మికులు చేరిపోతే కనీసం శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళు మాట్లాడతాడా అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు మన భవిష్యత్తు ఏనాటికైనా బీఆర్ఎస్ తో కేసీఆర్ తో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇప్పుడే బాలకిషన్ గారు తోటపల్లి రిజర్వాయర్ మా హరీష్ రావు గారి యొక్క మరి జన్మస్థలం తోటపల్లి అని చెప్పంటున్న ఆ రిజర్వాయర్ ఏది ఒకప్పుడు చెరువు, దాని రిజర్వాయర్ గా నిర్మాణం చేపట్టి అంతగిరి, అనంతసాగర్ వీళ్ళ కొంత మన మానకొండూరు ఎస్ఆర్ఎస్తో నీరు వచ్చినా కానీ వీళ్ళ గన్నేరువరమే కానీ బెజ్జంకే కానీ ఇల్లతకుంటే కానీ పూర్తిగా కరువు ప్రాంతం, ఇవాళ మెట్ట ప్రాంతం అని చెప్పంటున్న అటువంటి ప్రాంతానికి వీళ్ళ సాగుని అందించే ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తామని చెప్పంటున్నాను. ఇప్పుడు 30 మాసాలు గడుస్తుంది. ఒక్క ఎకరా నీరు ఇచ్చినారే, 1 ఎకరానికి అని చెప్పంటున్నాను. అదనంగా మా మిత్రుడు బాలకిషన్ గారు ఏదైతున్నదో గన్నేరువరం మండల కేంద్రం చేయాలని చెప్పి నన్ను ఉద్యమిస్తే అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండరన్న. అప్పుడు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి గన్నేరువరం మండల కేంద్రం సాధించిన ఘనత సోదరుడు రసమై బాలకిషన్ అని చెప్పంటున్నాను. వీళ్ళ గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేస్తే 30 మాసాలు గడుస్తుందా? గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేయబడి అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంజూరు చేయబడితే 30 మాసాలు గడుస్తుందా? ఏమైంది రోడ్డు అయినా అదే? నేనేమంటూ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మళ్ళా రసమ ఎమ్మెల్యే అయితేనే కానీ అది ఏతాడు కలవడతలేదు అని చెప్పంటున్నాను. ఏ కార్యక్రమమే కానీ మరి చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎంతకు ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్, ఆయన ఫ్యూచర్ తప్పేది అవుతుందో ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆయనకు ఆలోచన లేదు అని చెప్పంటున్నా. మనంతా కులానికి ఎవరమైనా రైతాంగం ఏం చెప్పంటారు? రైతాంగం ఏంటి? వ్యవసాయం, సాగునీటి కల్పన. అదనంగా ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు లేదు.
పండించిన పంట ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనలో ప్రతి సంచికి 3 కిలోలంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 నుండి 10 కిలోల వరకు కోత అవుతుంది అయితే లేదే? దయచేసి చెప్పండి నేను. ఆనాడు ఏదైతున్నదో మొక్కజొన్న పండిస్తే మనం ఎంత వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తే అంత సేకరించింది. ఇలా మొక్కజొన్న ఏదైతే 25 క్వింటల్ మాత్రమే సేకరిస్తాం, అదనంగా ఎంత పండించుకోవాలి మాకు సంబంధం లేదంటుండు. ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఇలా తెలంగాణ భవిష్యత్తు మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు కాదు అని చెప్పట్టు నేను. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఈ రైతాంగ భవిష్యత్తు మనకు కావాలి. ఈ రైతాంగ భవిష్యత్తు అది కేసీఆర్ గారితోనే ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరము ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటాడే, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువత ఉంటాడని చెప్పి అంటున్నా. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థి, ఆ విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాలి, తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దాలని సంకల్పంతో ఆనాడు బలహీన వర్గాలకు ఏదైతుందో జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీలకు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్, అల్పసంఖ్యాక వర్గాల రెసిడెన్షియల్ స్కూల్స్, 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందే కేసీఆర్ గారు. 1000 అంటున్నాడు. 30 మాసాలు గడుస్తుందే, ఒక్క స్కూల్ మంజూరు చేసిండా? నేనేదో పత్రికలు చదివినా, లేదు రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఎందుక నేను వీడిని కుదిస్తా 4,000 అని చెప్పి అంటుండే. ఎవడన్నా పాఠశాల తగ్గించాలని ఆలోచన చేస్తాడా, పెంచాలని ఆలోచన చేస్తాడే? ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పని అటువంటి పాఠశాల కుదించిన కుట్ర ఇంకో రేవంత్ రెడ్డి చేయబోతున్నాని చెప్పంటారు. విద్యార్థులకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చదువులు మాత్రమే విద్యార్థుల బాధ్యత, చదివించే బాధ్యత కేసీఆర్ చేపట్టింది. ఇవాళ ఏమైంది? ఎక్కడైనా కళాశాలలో చేరిక కావాలంటే మన ఫీజు మనం కట్టుకుంటేనే కాదు, మనం చేరిక లేదే అంటున్నాను. నిరుద్యోగ యువత, రాష్ట్రం ఏర్పడ్డది, దశాబ్ద కాలంలో నిర్మాణం చేసి నిరుద్యోగ యువత తోడు నిలిస్తే ఆచల పల్లెగా ఊరేగించి ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు చేసే వాగ్దానం అమలు చేయాలి కదనే. మొదటి 2 సంవత్సరాల 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు, కల్పించింది 17,000 అని చెప్పంటున్నా. నిన్న ఏదైతున్నదో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే కేవలం 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పంటాం. ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేక, ప్రభుత్వ చిత్తశుద్ధి లేక చెప్పంటున్నా. ఇలా నిరుద్యోగ యువత ఆనాడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిందే, ఇవాళ పట్టుకరా. ఇవాళ మీకు ఏదైతే అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ సందర్శించడానికి ఒక ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, ఆ దిశగా మనం కృషి చేయాలని చెప్పి అంటున్నా. ఇలా ఆడబిడ్డల గురించి మాట్లాడతాడే, నేను కోటీశ్వరులను చేస్తాడు, కోటీశ్వరులను. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చేయమంటున్నాను, నేను లక్షాధికారులు చేయని చెప్పంటున్నాను. నెలకి 2,500 ఇస్తా అని చెప్పిండు మా ఆడబిడ్డలకు. ఇచ్చిండు అన్నే 2,500 అంటే సంవత్సరానికి ఎంత అవుతాయి? 2,500 ఇంటూ 12 30,000 అవుతాయి. 30,000 ఇంటూ ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది, 75,000 అని చెప్పంటు నేను. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా 75,000 అవుతాయి. ముందు 1,00,000 హక్కు, ముందు 1,00,000 హక్కున ఆయన కోటీశ్వరుడు అక్కర్లేదని చెప్పంటు నేను. దయచేసి ఏదైతున్నదో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అందరినీ కార్యోన్ముఖం చేయటం. ఇవాళ ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉందా? మరి స్థానిక సంవత్సరాలు ఎన్నికలు పెడతాడో పెట్టడో తెలియదు. మరి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే వాడు ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తాడని నేనైతే అనుకోనని చెప్పి అంటుండే. ఎందుకంటే ఎన్నికలు పెడితే మాత్రం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ జెండా ఇవాళ మండల పరిషత్లే కానీ జిల్లా పరిషత్పై ఎగరవేయబోతుందని చెప్పి అంటున్నా. రేపు రాబోయే ఎన్నిక, అది ఏ ఎన్నికే కానీ చెప్పంటున్న గులాబీ జెండా ఎగరవేయటం మనందరి యొక్క కర్తవ్యం, మన బాధ్యత చెప్పని మనం చేస్తామని చెప్పంటున్నా. ఏదేమైనా మన మానకొండూరు నియోజకవర్గం ఇంత చక్కగా క్రమశిక్షణగా తీర్చిదిద్దున్నాడు ఒక రసమై బాలకృష్ణ ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి ఏదైతుందో అని ఫ్యూచర్ లేదే, చివరికి ఏమైపోయిందో నేను హిట్లర్లు అవుతా అంటాడు. ఎవడో హిట్లర్ కోరుకుంటాడే? అది కాంగ్రెస్. నువ్వు ఇందిరాగాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు.
రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు. ఇప్పుడు హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్తాడే? హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్పానంటే చివరిగా హిట్లర్కి ఏ గది పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గది పట్టబోతుందని చెప్పి అంటున్నా. హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆ హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతుందని చెప్పని నేను హెచ్చరిస్తూ అని చెప్పి అంటున్నాను. సరే, ఏదేమైనా నేను మరి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నేను 4 దశాబ్దాల అనుబంధం అని చెప్పి అంటున్నా. నాటువంటి ఇమిడించుకోలేక ఇవాళ ఏదైతుందో పార్టీకి వెళ్ళి మరి అంటే ఎన్నికలు చేసి ఏ వాగ్దానం అమలు చేయకుండా ఏం చేయాలి? మరి ఇటువంటి సమయంలో నాకు చేయూతనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి నాకు చేయూతనిచ్చే కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఇవాళ నా శేష జీవితం రాజకీయంగా ఏదైతుందో ఎంతకాలం ఉంటుందో ఈరోజు చెప్పలేము. నా శేష జీవితం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యతగా పనిచేయడం జరుగుతుందని చెప్పని నాకు అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. ఇక ఇప్పుడు అన్న మాట్లాడే ముందు ఇంకా అబద్ధాల పార్టీలో మేము కొనసాగలేమని చెప్తూ తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి నుంచి మా వెన్నంటే ఉన్నప్పటికీ కూడా గెలిచిన తర్వాత అనేక బెదిరింపులు చేసి అడగకుండానే కండువ మెడలేస్తే గీ కండువ కాదు, మా మెడలో ఉండాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా ఉండాలన్నటువంటి అండతోని మద్దతుతోని ఇలా అన్న చేతుల మీదుగా మా పార్టీలో జాయిన్ అవడానికి వచ్చేసినటువంటి రామకృష్ణ కాలనీ సర్పంచ్ తమ్ముడు ప్రణీత్ రెడ్డి, అలాగే శ్వేత ప్రణీత్ రెడ్డి గారు, అలాగే పొల్లంపల్లి మల్లేష్ ఉప సర్పంచ్ గారు, దాడి ఓదల్ వార్డు మెంబరు గుజ్జల రవీందర్ అన్న, సుల్తాన్పూర్ పిఎస్సి చైర్మన్ కాశీ శంకర్ రెడ్డి, శ్రీనివాస్ గారు మాదాపూర్ అన్న చేతుల మీదుగా వారి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిని హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అమ్మా మనకు మొదటి నుంచి వీళ్ళు అడ్డానన్న అంజలి జై తెలంగాణ. ఒకసారి అందరూ కూడా గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. ఒకసారి మీ మెడలో ఉన్న గులాబీ జెండాలన్నీ చేతిలో పట్టుకోవాలి. రామక కలిసి నడుము గట్టవే రామక, నడువు నడువు నడువవే రామక, కలిసి నడుము గట్టవే రామక. గులాబీల జెండలమ్మ గులాబీల 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 జెండలే రామక, గురుతుల గురుతుంచుకో రామక. గురుతుల గురుతుంచుకో రామక, కారును గురుతుంచుకో రామక. బాబు అందరు కూర్చోండి బయట ఒక 5 నిమిషాలు దయచేసి సహకరించాలి అందరూ. తర్వాత ప్లీజ్ తర్వాత. ఇప్పుడు ఆ కింద అంత మంచి కూర్చున్నారు, మీరు 5-10 మంది ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా? కూర్చోండి ప్లీజ్. రసమై నువ్వు కూర్చో బాబు, కూర్చోబెట్ట కిందికి పోయి కూర్చో. జీవి తర్వాత బాబు అట్లా చేయదు. రవీందర్ సింగ్ బయట జాओ ప్లీజ్ ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం,
జోహార్ తెలంగాణ మన వీరులకు. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నాకు ఆత్మీయుడు, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం పేరిట రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చి పోరాటంలో మొదటి నుంచి చివరి దాకా ఉద్యమంలో పాల్గొన్న మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, జీవితమంతా ఉన్నత విలువలతో రాజకీయాల్లో కొనసాగినటువంటి మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ శాసనసభ్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలిలో ఉపనాయకులుగా ఉన్న మిత్రులు పెద్దలు ఎల్ రమణ గారికి, గౌరవ శాసనసభ్యులు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు రవీందర్రావు గారికి, తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో కొనసాగిన మరో మిత్రుడు జీవి రామకిషన్ రావు గారు, మన కరీంనగర్ మేయర్ తమ్ముడు ఉద్యమకారుడు రవీందర్ సింగ్ గారికి, గౌరవనీయులు దేవేందర్ గారు, అదేవిధంగా మరొక విద్యార్థి ఉద్యమకారుడు తమ్ముడు వేణు, అదేవిధంగా మరి మన పార్టీ సీనియర్ నాయకులు హరిశంకర్ గారు, ఏకానందం గారు, రవీందర్ రెడ్డి గారు, మల్లేశం గారు, శేఖర్ గౌడ్ గారు, స్వామిరెడ్డి గారు, రమేష్ గారు, వెంకన్న గారు, మైపాల్ రెడ్డి గారు, మా ఎంపీపీ బెజ్జంకి నిర్మల, జెడ్పీటీసీ హరిత గారు, మహేందర్ గారు, మరి మన ఏకైక కార్పొరేటర్ మొన్ననే అద్భుతంగా ట్రైలర్ చూపించిండ్రు, హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన తమ్ముడు మల్లేశం గారు, నాగరాజ్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్న గౌరవ మా తమ్ముడు సీను, పెళ్లైన తెల్లారే తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన తమ్ముడు సీను, రవీందర్ రెడ్డి, గంప వెంకన్న, ఏమనుకోకుండా జరగని మర్చిపోతే తప్పట్టుకోకురి, వేదిక మీద ఉన్న పెద్దలు, స్వామిరెడ్డి అప్పుడే చెప్పిన, ముఖ్యంగా మా మానకొండూరు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం. మానకొండూరు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో నేను దగ్గరుండి చూసిన, మనసు పెట్టి పోరాడిన కార్యకర్తలు మా మానకొండూరు కార్యకర్తలు. అధికారం ఉన్నా లేకపోయినా, బ్రహ్మాండమైన బలగమున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మానకొండూరులో. మానకొండూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరికి ఎంత అద్భుతంగా పోరాడినరు. ఇల్లంతకుంట అయితేమి, గన్నేరువెరం అయితేమి, బెజ్జంకి అయితేమి, మన మానకొండూరు అయితేనేమి, తిమ్మాపూర్ అయితేనేమి, మా కేశవపట్నం అయితేనేమి, 2001లో అన్ని జడ్పీటీసీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. 2001లోనే పార్టీ పెట్టిన తొలినాళ్లలో అన్ని జడ్పీటీసీలు గెలిచినాం, అన్ని ఎంపీపీలు గెలిచినాం. అంటే అంత అద్భుతమైన కరుడు గట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ఇవాళ మీ అందరినీ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటి మాత్రం నిజం, సరే కేసులు బాగా పెడుతున్నట్టున్నారు. ఇవాళ మా తమ్ముడు దేవేందర్ మీద కేసు పెట్టినట్టున్నారు, 10 ఏళ్ల కింద కేసు తీసిరట. ఇక వేణు మీద అయితే పెట్టుడే పెడుతూనే ఉంటారు, రసమయ్య మీద లెక్కే లేదు. మా సోషల్ మీడియా తమ్ముళ్ళు సతీష్ కావచ్చు, సది కావచ్చు, ఇట్లా అనేక కేసులు పెడతా ఉన్నారు.
కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుందంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క. మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. ఒకసారి అంటాడు బీఆర్ఎస్ పార్టీ అది సచ్చిన పాంతో సమానం అంటాడు. ఇంకొకసారి అంటాడు రకరకాల బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు, బీఆర్ఎస్ మొలకెత్తనీయా అంటాడు, మొలకెత్తనీయా అంటాడు. ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయా అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్న ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది, నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథమైపోయింది. ఇవాళ అందుకే నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి, ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కామ్లే, అన్ని స్కామ్లే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్, అసలు స్కాములో చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ వేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా
తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని, నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్ లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎంత టెండర్లు పిలిచిండ్రో ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే, యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులు అయినరు. మీ 4 మాత్రం కోటీశ్వరులు అయినరు. మహిళలు అయినరు ఎక్కడన్నా? ఇలా యనుముల వారి కుటుంబం మీ కడుపు నిండింది. మహిళలు, పేదలు, రైతులు వాళ్ళ కడుపు మాత్రం ఎండుతా ఉన్నది. అరేగా కూలీలకు ఇస్తాను, ఉపాధి హామీ కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 బడ్జెట్లలో చెప్పిండ్రు. 2024-25 బడ్జెట్లో చెప్పిండ్రు, 2025-26 బడ్జెట్లో చెప్పిండ్రు, మొన్న 2026-27 బడ్జెట్లో చెప్పిండ్రు. బడ్జెట్ల బట్టి గారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఆ బడ్జెట్ కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, జాకెట్ యాడ్లు తెలంగాణలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. మొన్న కేరళలో ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? నెల నెల 100 రోజుల్లో ఇస్తానన్న మహాలక్ష్మి కింద అక్కా చెల్లెలకు 2,500 ఇవ్వడానికి డబ్బులుండవా? అంటే డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి పేదలంటే గిట్టదు. ఎందుకంటే అవ్వా తాతకు 4,000 ఇస్తే కమిషన్ రాదు కదా.
అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి యనుమల బ్రదర్స్ కు కమిషన్ రాదు కదా. అందుకే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల మూసి సుందరీకరణకు డబ్బులు పెడుతున్నావు అంటే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెడుతున్నావంటే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కమిషన్ల కోసం ఖర్చు పెడుతున్నావు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. నేను పోయినసారి మానకొండూరుకు వచ్చిన ఒక ఏడాది కింద అనుకుంటా, అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్ లో నేను ఏమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేను ఏమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలే? ఎగబెట్టింది బరాబరే, ఎగబెట్టినోని ఎగబెట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెదలొస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలొస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదా ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా? కేసీఆర్ దెబ్బకు ఆయనతో 1 ఎకరం పడ్డది. లేకపోతే అది కూడా పడినో పడపోనో. ఇవాళ రైతు బంధు గురించి మీరు రైతులకు వివరించాలి కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చినాక 3 రైతు బంధులు ఎగబెట్టిండు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ దిగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే ఎంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా? రేవంత్ రెడ్డి నువ్వే కదా మంత్రికి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో రైతు బంధు మొత్తం ఇస్తా, 45 రోజుల్లో ఇస్తా అన్నావు యాసంగికి. ఇవాళ 75 రోజులకు వచ్చింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కటే మనం డిమాండ్ చేయాలి. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఈ మానకొండూరు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎరువులు, రైతు బంధు ఇంకోటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినాదే? కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు. ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు ఈ రాష్ట్రంలో. అంటే ఎరువులు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. మీకెవరికైనా ఐడియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 నెలలు దాటింది, రైతు బీమాకు ఎల్ఐసికి డబ్బులు కట్టలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి చనిపోయిన రైతులకు రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు ఆనాడు రైతు బీమాతో రైతన్నల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు.
అదృష్టం బాగలేక ఏదైనా చనిపోయినా నా భార్య పిల్లలకు 5 లక్షలు వచ్చి బ్యాంకులో పడితే అనే ఒక ధైర్యం ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పథకం కేసీఆర్ పెట్టిండని కోపమా, రైతుల మీద కోపమా నాకు తెలియదు. కానీ ఇలా రైతు బీమా పథకం ఆగిపోయి 4 నెలలు అయిపోయింది. బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1100 కోట్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగిలో 1000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టిండ్రు. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది. మా అన్న చెప్తుండ, అన్న కరెంట్ వస్తలేదు మున్పటి లెక్క అంటుండు. 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకు వచ్చింది. బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, ఏ రైతుకు 24 గంటలు ఎందుకు 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నగా ఆయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి, రైతు బీమా బంద్ చేసి, వడ్లు కొనక, బోనస్ ఇయ్యక, ఎరువులు ఇయ్యక, ఇంత గోస పెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే? వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు. ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్రా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు ఇవాళ, కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు, అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి, టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్మితే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం, మనకంటే కూడా. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చినోళ్ళం, పోరాడినోళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడతా ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది. విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి.
ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే ఇద్దరు పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా వచ్చింది సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయింది, మేము కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, మేము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వము అంటున్నారు. అంటే పిల్లలతో జీవితాలతో ఆ పిల్లలకు సర్టిఫికెట్ రాకపోతే డిగ్రీ చదివిన వాళ్ళు రేపు పీజీ చదవద్దా, డిగ్రీ చదివిన వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవద్దా? అంటే 30 లక్షల మంది పిల్లల జీవితాలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోండి, మన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా, ఎకానమీ మందగించిన, పెద్ద నోట్ల రద్దు జరిగిన 9.5 ఏళ్లలో మనం 19,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళు 3 ఏళ్లు దగ్గర పడ్డది. ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేటి వరకు. ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్? మా దళితులకు, మా గిరిజనులకు, మా బలహీన వర్గాల పిల్లలు కదా చదువుకునేది. అంటే నీకు దళితులంటే, గిరిజనులంటే, బలహీన వర్గాల ప్రజలంటే ఈ రేవంత్ రెడ్డికి లెక్క లేకుండా పోయింది. ఆ పిల్లలకు చదువులకు దూరం చేస్తున్నాడు. ఇలా పిల్లలు చదువులకు దూరం అయితే ఒక తరమే ఆగమైపోతుంది, ఒక తరం వెనుకబడిపోతుంది. ఒక తరం వెనుకబడిపోతే మళ్ళా తెలంగాణ కోలుకోవాలంటే ఎంత కష్టమైతుందో, ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించండి. 30 లక్షల మంది పిల్లలు, 30 లక్షల పిల్లల జీవితాన్ని రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న కళలు ఆగమైతున్నాయి. ఆ పిల్లల కళలు, ఆ పిల్లల భవిష్యత్తు ఇలా ఆగమైతా ఉంది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకుంటలేరు. పిల్లల చదువులకు పైసలు ఇస్తే కమిషన్లు రావు, కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి. 10% కమిషన్, 15% కమిషన్. కాంట్రాక్టర్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ పాపం మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఇలా స్కాలర్షిప్లకు, ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. నిరుద్యోగులు ఏం చెప్పింది ఆ రోజు? మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. ఈ మధ్య ఆడ మీటింగ్ల పైన 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని అబద్దాలు మాట్లాడుతుండు. మొన్న మేము అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాం, రేవంత్ రెడ్డిని ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము అడిగినాం అసెంబ్లీలో. అడిగితే వాళ్ళ గవర్నమెంటే, ముఖ్యమంత్రి చెప్పిండు 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బయట చెప్పేదేమో 68,000, అసెంబ్లీలో చెప్పింది 16,000 మాత్రమే ఇచ్చినాం. ఎలక్షన్ల ముందేమో 2 లక్షలు చెప్పిండ్రు, ఇప్పుడు ఇచ్చిందేమో 16,000 ఉద్యోగాలు. అంటే నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసినారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్, పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి 2 జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నువ్వు మోసం చేయలే. రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అన్ని వర్గాలకు మోసం చేశాడు. ధరలు మాత్రం పెంచుతున్నాడు. మొన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు.
మీ దగ్గర కూడా బాగా పెరిగినాయట మానకొండూరులో. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటున్నారు, ఆగమైపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. అమ్ముతున్నాయా ప్లాట్లు? మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్, శంకరపట్నం జోర్లు ఉండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది? డామ్ అన్నది. ఎవరైనా ఆపదకో, సంపదకో, పెళ్లికో, లగ్గానికో, చదువులకో, దావఖాన కోసం అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఆ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండి రేవంత్ రెడ్డి. దాంతో అది కూడా ఆగమైపోయింది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు. మీరు మోటార్ సైకిల్ కొంటే 5,000 పెంచిండు, పెద్ద మోటార్ సైకిల్ కొంటే 10,000, కారు కొంటే 20,000. ఈ రకంగా ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు. అదేవిధంగా బస్ టికెట్లు ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్లకు డబుల్ టికెట్. మీరు బస్సులలో ఎక్కితే మగోళ్లకు డబుల్ టికెట్ చేసిండు. బస్ ఛార్జీలు పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు, బీర్ సీసాలకు పెంచిండు. రేపటి నుంచి కోటర్లకు పెంచుతాడట. ఇక విస్కీకి పెంచుతాడట. ఈ వారం పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు. గిది తప్ప ప్రజలకిచ్చిన హామీలు ఏమైనా అమలవుతున్నాయా? ప్రజలకిచ్చినవి మాత్రం అయితలేవు, అన్ని అబద్దాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మన 9 ఏళ్లల్లా కరోనా వచ్చినా కొత్త రాష్ట్రమైనా మనము 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చింది బీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్లైంది. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చిపోయినాం మేము మీకు. ఇప్పుడు మన అంతగిరి ఉన్నది, రిజర్వాయర్ రెడీ, పంపులు, మోటార్లు, కరెంటు, మెయిన్ కెనాల్స్ కూడా తవ్వినాం. ఇంత పిల్ల కాలువలు తవ్వితే ఒక 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, దానికి కాలువలు తవ్వితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ గా పని చేస్తున్నారే బీఆర్ఎస్ 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా 2 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రా? ఇస్తే ఎక్కడ ఇచ్చిండ్రో చూపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో ఎక్కడిచ్చిండ్రు? అన్ని అబద్దాలే. మిడ్ మానేరు మేమే కట్టామన్నారు ఒకసారి అసెంబ్లీలో. మిడ్ మానేరు మేమే కట్టామన్నారు. నేను లేచి ఉతికినా, అరే మిడ్ మానేరు మీరు కట్టలేదురా నాయనా, ఇగో గింత కాంక్రీట్ మేం చేసినాం, ఇగో గింత మట్టి మేం చేసినాం, గిన్ని 100 కోట్ల రూపాయలు ఆ మిడ్ మానేరులో మునిగిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. పలాన్ డేట్ నాడు మిడ్ మానేరు పూర్తి చేసింది మేము, మిడ్ మానేరు కింద నీళ్లు ఇచ్చింది మేమని చెప్పినాం. నోరు మూసుకున్నారు. అంటే అబద్దాలు చెప్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది, తయారు ఉండరు అనుకున్నారు. కానీ లేచి నిలబడి అసెంబ్లీలో నోరు మూపించినాం కాంగ్రెస్ వాళ్ళు. ఈ రకంగా కేవలం అబద్దాల పునాదుల మీద వచ్చింది. అయితే మనం విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండద్దు. ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం వచ్చింది. సార్ ఏంటిది సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరగాలి. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, 2002లో నీకు ఓటు హక్కు ఉన్నదా, 2002లో ఉన్నదా అని వచ్చి అడుగుతున్న అంగన్వాడీ టీచర్. ప్రతి ఊర్లో అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. పట్టణం కరీంనగర్ అయితే ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. వాళ్ళు 2002లో మీ కుటుంబంలో ఎవరికన్నా ఓటు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అని ఆ కుటుంబ సభ్యులందరినీ గ్రూప్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీ గ్రూపింగ్ కాకపోతే డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు ఇంటింటికి వచ్చి మళ్ళా మనను 10 రకాల డాక్యుమెంట్లు అడుగుతారు. అది ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ కాబోతా ఉంది. ఈ నెల 25వ తేదీ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే జరగబోతా ఉంది. ప్రతి ఇంటికి వచ్చి ఆల్రెడీ 2002లో మీకు ఓటకు కలిగి ఉంటే మిమ్మల్ని ఏ సర్టిఫికెట్లు, కాగితాలు అడగరు. ఇంటింటికి 2 పేపర్లు ఇస్తారు. ఆ పేపర్లు నింపి ఒకటి వాళ్ళకి ఇవ్వాలి, ఇంకొకటి రిసీవ్డ్ కాపీ ఇచ్చినట్టు ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి, సంతకం పెట్టించుకోండి. అదొకవేళ మీకు నింపరాదు, చదువుకోలేదు, మన బూత్ లెవెల్ ఏజెంట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. మనం కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ పెట్టుకున్నాం. మీరు
ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ వెంట మీరు వెళ్ళొచ్చు, ఓటర్లకు మీరు సహకరించవచ్చు. ఓటర్లకు ఆ ఫామ్ నింపరాకపోతే మీరే నింపి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. దానికి నెల రోజుల టైం ఉంటుంది. జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 25 దాకా ఈ ఫామ్స్ నింపి వాపసు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్ లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ చేస్తారు. అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఇస్తారు. మీ ఆర్డీఓ, మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఆయనే ఈ సర్ ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జిగా ఉంటాడు. మీ ఎంఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు బాధ్యులుగా ఉంటారు. సో గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా అంగన్వాడీ, మండలంలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ దీనికి ఇన్ఛార్జిగా ఉంటారు. సో మనకి ఎక్కడన్నా 2002లో ఓటు లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, నీ పేరు మీద ఒక 10 రకాల ఆధారాల్లో ఏదన్నా ఒక ఆధారం చూపిస్తే మీ ఓటు నమోదు చేయడం జరుగుతుంది. మీ పిల్లలు, మీ బంధువులు దుబాయ్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు, మరి వాళ్ళది ఎట్లా? వాళ్ళు రావాలన్నా అవసరం లేదు. ఆ ఇంటి యజమాని కానీ, ఆ ఇంట్లో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా సర్టిఫై చేసి వాళ్ళ వివరాలు నింపి ఇచ్చేస్తే కూడా, వాళ్ళు సంతకం పెట్టిస్తే కూడా వాళ్ళ ఓటు కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో ఎస్ఐఆర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన పార్టీ సింపథైజర్సో, బీఆర్ఎస్ అభిమానులో, కేసీఆర్ అభిమానులో, మీ కుటుంబ సభ్యులో, మీ బంధుమిత్రుల ఓటే మిస్ అయితే రేపు మనకే నష్టం కదా. అందువల్ల మనం రాజకీయ పార్టీలుగా ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ మనం పేపర్లలో చూస్తారు మీరు, అరే బెంగాల్ 60 లక్షలు పోయినాయట, ఢిల్లీలో 30 లక్షలు పోయినాయట, ఆడ ఇట్లాగమైందట, ఇది ఇట్లాగమైందట అంటుంటారు. బెంగాల్ అయినా, ఢిల్లీ అయినా, మొన్న తమిళనాడు అయినా ఎన్నికల ముందు ప్రక్రియ జరిగింది కనుక వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. మనకు ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది. మనకు టెన్షన్ ఏం లేదు ఎలక్షన్. ఈ ఎస్ఐఆర్ లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంటుంది, సెకండ్ డ్రాఫ్ట్ ఉంటుంది, ఫైనల్ గా నోటిఫికేషన్ ఇస్తారు. ఫైనల్ నోటిఫికేషన్ లో నీ ఓటు మిస్ అయితే నువ్వు మీ జిల్లా కలెక్టర్ గారికి నా ఓటు మిస్ అయిందని దాన్ని అప్లికేషన్ పెట్టుకొని రివిజన్ అడిగే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ కూడా చేయకపోతే రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా అప్లికేషన్ పెట్టి రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మిస్ అయితే హైకోర్టుకు పోయి కూడా ఓటు పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు, మన పార్టీ సానుభూతి పరులు, మన వాళ్ళ ఓట్లు మిస్ కాకుండా మీరందరూ కూడా క్రియాశీలకంగా పనిచేయగలిగితే పార్టీకి మేలు జరుగుతుంది. ఇప్పుడు మనోడే ఉన్నాడు, కానీ మనోనికే ఓట్లు లేకపోతే రేపు ఎవరికి నష్టం? మనకు నష్టం. అందువల్ల ఎస్ఐఆర్ లో బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా క్రియాశీలకంగా పనిచేయండి. మొక్కుబడిగా కాకుండా సీరియస్ గా పనిచేస్తే పార్టీకి మేలైతుంది. ఇది పార్టీ ప్రోగ్రాం. పార్టీ అంటే కన్న తల్లి లాంటిది. మన అమ్మకు నష్టం జరిగితే మనం ఊరుకుంటామా? మన అమ్మకు అన్యాయం గానిస్తామా మనం? అందువల్ల తల్లి లాంటి పార్టీకి మన పార్టీ కుటుంబ సభ్యులు, మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఎక్కడ కూడా మిస్ కాకుండా వాటిని నమోదు చేసే ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా యాక్టివ్ గా పనిచేసి క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతూ, జై తెలంగాణ.